కోడి పందాల ముసుగులో జరిగిన అమానవీయ, అనాగరిక, అశ్లీలత అడ్డు అదుపు లేకుండా సాగిన ఈ విచ్చలవిడితనం గురించి చాలా వీడియోలు చాలాసార్లు చర్చించుకున్నాం. అయితే ఇప్పుడు మరో అమానవీయమైనటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి వీడియో చక్కర్లు కొడుతూ ఉంది. కొన్ని పత్రికలు బ్యానర్ హెడ్డింగ్లు అంటే ఫ్రంట్ పేజీలోనే కథనాలు రాసుకుంటూ వచ్చాయి. నిజంగా వీడియో చూసినా, విజువల్స్ చూసినా ఒళ్ళు ఏంటబ్బా ఇంత దారుణం అనిపిస్తుంది. కోడి పందాల శిబిరం వద్ద ఎవరో దొంగతనానికి పాల్పడ్డారని చెప్పి ఆరోపణలే. ఆ దొంగతనానికి పాల్పడ్డారనే ఆరోపణలతో 11 మంది, ఈ 11 మంది బీసీ ఎస్సీలేనట. వీళ్ళు హెడ్డింగ్ కూడా పెట్టారు, బాధితులంతా ఎస్సీ బీసీలని. 11 మందిని గుడ్డలిప్పేసి చేతులకి ఇట్లా కట్టిండ్రు తాళ్ళు. ఒక తాడు చుడతారు, ఇంకోటి తీసుకెళ్ళి ఇట్లా 2 చేతులు ఇక్కడ తాడు ముడేస్తారు, పక్కన వాళ్ళకి సేమ్ ఇట్లా వరుస కట్టుకుంటూ పోయి గుడ్డలు తీసి కూర్చోబెట్టి ఏం కొట్టుడు పాపం కొట్టి కూర్చోబెట్టారు. వాడు చేసేదే పనికిమాలిన పని, అనుమతి లేకుండా ఆ కొడుకులు మళ్ళీ వీళ్ళను పాపం ఇంట్లో గుడ్డలు తీసి కొడతారు అమానవీయంగా తాళ్ళతో కట్టేసి. కృష్ణా జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నగదు దొంగలించారనే అభియోగం మోపి కోడిపందెం బరి వద్ద నిర్వాహకులు 11 మంది చేతులను తాళ్లతో బంధించి బట్టలుడదీసి కొట్టారు. బాధితులంతా ఎస్సీ బీసీలే. సంక్రాంతి పండగ సందర్భంగా కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరులో భారీగా కోడి పందాల బరులు, జూద శిబిరాలు నిర్వహించారట. జూద శిబిరంలో పట్ట ఆటను మొవ్వ మండలం అయ్యంకి గ్రామానికి చెందిన పామర్తి గోపీచంద్ అనే వ్యక్తి ఏర్పాటు చేశారట. ఈ శిబిరం వద్ద పనికి సహాయకులుగా అంటే ఆడ పనిచేయాలి కదా, సహాయకులుగా మండల కేంద్రమైన కొన్ని ఊర్ల తోట్లవల్లూరులోని కొన్ని ఊర్ల నుంచి ఎస్సీ బీసీలను 11 మందిని, వాళ్ళు వ్యవసాయ కార్మికులట. ఇంకా దీనికోసం కూలి ఇస్తామంటే పాపం వచ్చి ఉంటారు, అంతమందిని తెచ్చుకున్నారట. శుక్రవారం కనుమ రోజు ఆట వద్ద నగదు లావాదేవీల్లో వ్యత్యాసం వచ్చిందట. దీంతో ఆట నిర్వాహకుడు గోపీచంద్తో పాటు మరో 7 కలిసి వాళ్ళేదో లెక్కలు తప్పు వచ్చి తేలినాయట అక్కడ. సో ఆ లెక్కలు తప్పు తేలినా ఎక్కడో పొరపాటు జరిగింది కదా అని 11 మంది కార్మికులు దొంగతనం చేశారని చెప్పి గుడ్డలు తీసి కొట్టి తాళ్ళతో కట్టేసి అర్ధనగ్నంగా వాళ్ళను. అసలు దారుణమైన బూతులు నిజంగానే. ఎంత టూ మచ్ నిజంగా. మళ్ళీ వాళ్ళ దగ్గర ఎతికితే డబ్బులు లేవట, ఎక్కడికో తీసుకెళ్ళిపోయింటారని చెప్పి మీరు డబ్బులు ఇచ్చేంతవరకు మళ్ళీ ఇసిపెట్టామని చెప్పి పోలీసులు కేసు నమోదు చేసి 7 మందిని మదుపులోకి తీసుకున్నారట. ఎంత మానవీయమయ నిజంగా, ఇంత దారుణమయ్యా కొందరు బతుకులంటే కొందరికి.